ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, తెలంగాణ 10th క్లాస్ విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్క విద్యార్థి, అటు టీచర్స్ అండ్ తల్లిదండ్రులు కూడా ఈ వీడియోని క్లారిటీగా వినండి అనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల మైండ్లో ఎగ్జామ్స్ అనేవి ఒక బర్డెన్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అంటే సబితా ఇంద్రారెడ్డి గారి పాలనలో ఒక కొత్త విధానాన్ని అమలు చేశారనమాట సర్కార్ నుంచి. సో దీనికి సంబంధించిన అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ దాకా చూసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద చూపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఆ వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా అప్డేట్ అనేది తెలియజేయండి. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, క్లారిటీగా వినండి, మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో గైస్, ఇక్కడ మీరు టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. 10th 6 ప్రశ్నాపత్రాలే. సో దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లారిటీగా అయితే వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓల్డ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓల్డ్ ప్రాసెస్ అంటే 2019 10th ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేసేది, అలాగే ఇప్పుడు న్యూ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేది రెండు క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ని డిస్కస్ చేసుకుంటే మనకు కొత్తగా వచ్చినది ఈజీగా అనిపిస్తుంది, అలాగే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది అనమాట. సో ఓకేనా, లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019కి సంబంధించిన ప్రాసెస్ కనుక తెలుసుకున్నట్లయితే టోటల్గా మనకి 10th క్లాస్లో వచ్చేసి 6 సబ్జెక్ట్స్ అనేవి ఉండటం జరుగుతుంది అనమాట. సో ఈ 6 సబ్జెక్ట్స్లో హిందీకి ఒక్కదానికే ఒకటే పేపర్ ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. మిగతా 5 సబ్జెక్ట్స్కి సంబంధించి డబల్ పేపర్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ విద్యార్థి టోటల్గా వచ్చేసి 11 పేపర్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. ఓకేనా. సో ఈ 11 పేపర్స్లో మనకి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి 2 విధాలుగా ఉండేది. సో ప్రతి పేపర్కి 40 మార్క్స్ మనకి రాయాల్సిన ఎగ్జామ్ అనేది ఉండేదన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉండేది. వీటిని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్లో 100 మార్క్స్కి ఇక్కడ 80 + 20 వచ్చేసి ఇంటర్నల్ మార్క్స్ 2019 మోడల్లో ఉండేదన్నమాట. సో ఇప్పుడు 2020 మోడల్లో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, విద్యార్థుల మైండ్లో ఎలాంటి ప్రభావం పడకుండా, కొద్దిగా అంత సిలబస్ చదివినా కూడా వాళ్ళకి రాసే విధంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అదేంటిదో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో న్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 10th క్లాస్లో వచ్చేసి 6 సబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ 6 సబ్జెక్ట్స్కి మనకి 6 పేపర్స్ మాత్రమే ఇప్పుడు ఉండడం జరుగుతుంది అనమాట. సో 2019లో కనుక చూసుకున్నట్లయితే 2 పేపర్లు ఉండేది. పేపర్ 1 40 మార్క్స్, పేపర్ 2 40 మార్క్స్, టోటల్గా 11 పేపర్స్ ఎగ్జామ్ అనేది స్టూడెంట్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ న్యూ పాలసీలో మనకి 6 సబ్జెక్ట్స్కి సంబంధించి ఓన్లీ 6 పేపర్సే ఉండడం జరుగుతుంది. సో ఈ 6 సబ్జెక్ట్స్ ప్రతి పేపర్కి వచ్చేసి మనకి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. 20 మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ 80 మార్క్స్లో కూడా ఇంకొక స్మాల్ పార్ట్ తీసుకురావడం జరిగింది. సో పార్ట్ 1 వచ్చేసి థియరీ రాయాల్సి ఉంటుంది, పార్ట్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ పార్ట్ 1కి వచ్చేసి మనకి 60 మార్క్స్ అనేవి ఎలోట్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2కి వచ్చేసి 20 మార్క్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి 20 మార్క్స్ అనేవి ఎలోట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పార్ట్ 1 గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే పార్ట్ 1లో మనకి సెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్స్లో కూడా 50% చాయిస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది విద్యార్థులకి ఒక మంచి పాలసీ అనమాట. సో ఈ విషయాన్ని గ్రహించి విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అయితే మేము మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతాం అనేది ఇప్పుడు లెక్చరర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులకి కొంచెం ఫోకస్ చేసి వాళ్ళకి గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్లో కొంచెం మార్పులు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇప్పటి వరకు ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామ్స్ అనేవి ఒక బర్డెన్గా భావిస్తుంటారు. కాబట్టి ఇదేదైతే కొత్త నిర్ణయం మన గవర్నమెంట్ తీసుకుందో దాని గురించి విద్యార్థులకి తెలియజేసినట్లయితే 100% వాళ్ళల్లో ఒక పాజిటివ్ థింకింగ్, ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చురా అని వాళ్ళల్లో వాళ్ళ థింకింగ్ రావడం ద్వారా విద్యార్థులు ఇంకా కొంచెం ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడ మ్యాటర్ ఏదైతే ఉందో అది క్లారిటీగా అర్థమైందంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి నేను కొత్త నిర్ణయం గవర్నమెంట్ ఏది తీసుకుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి ఓవరాల్గా 6 సబ్జెక్ట్స్ స్టూడెంట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 6 సబ్జెక్ట్స్కి ఈ ఏడాది ఓన్లీ 6 పేపర్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఓకేనా. ఫర్ సపోజ్గా మనం ఈ 6 సబ్జెక్ట్స్లో నుంచి ఒక సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్లో మనకి టోటల్గా వచ్చేసి 80 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 80 మార్క్స్లో 60 మార్క్స్ వచ్చేసి మనం థియరీ పార్ట్ రాయాల్సి ఉంటుంది. 20 మార్క్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్, ఏదో ఒక 4 ఆప్షన్స్లో నుంచి ఒక ఆప్షన్ పెట్టుకోవడం, ఏబిసి అని చెప్పేసి ఇస్తారు. ఆ 20 మార్క్స్కి ఇది వెళ్ళిపోతుంది అనమాట. ఈ 60 మార్క్స్లో మళ్ళీ మనకి 3 సెక్షన్స్ లేదా 2 సెక్షన్స్ లేదా 4 సెక్షన్స్ ఉండొచ్చు.
ఓ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని అక్కడ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక పేపర్ ఉంటుంది అనమాట. సో అందులో సెక్షన్స్ వేరే వేరేగా, అలాగే బయాలజీకి సంబంధించి వేరే, లాంగ్వేజెస్ విషయానికి వచ్చినట్లయితే పారాగ్రాఫ్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ తయారు చేయమని చెప్పేసి అడుగుతారు. అలాగే క్వశ్చన్స్ ఇచ్చేసి వాటికి సంబంధించిన సమాధానాలు రాయమని చెప్పేసి, సో వివిధ రకాలుగా సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి. సో ఈ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఈ పార్ట్స్లో కూడా 60% పార్ట్స్లో కూడా మనకి 100% చాయిసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒక బిగ్ ఆర్టికల్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే డిస్కస్ చేస్తాను. సో ఓకేనా, ఇక్కడ మనం క్లారిటీగా గమనించినట్లయితే ఓల్డ్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ 2 గంటల 45 నిమిషాల సమయం ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఒక అరగంట 3 గంటల 15 నిమిషాల వరకు టైం అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇది విద్యార్థులకి చాలా బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే విద్యార్థులు తల్లిదండ్రులు గ్రహించి విద్యార్థులకి సలహాలను చేరవేస్తే మన బేస్మెంట్ ఇప్పుడే స్టూడెంట్స్లో ఒక పాజిటివ్ థింకింగ్తో మంచిగా స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మీకు నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీడియో చూడగానే 100% మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా అప్డేట్ అనేది 100% తెలియజేయండి. సో ఎవరు కూడా మర్చిపోకండి. అండ్ 100% వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఇది గుడ్ న్యూస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గుడ్ న్యూస్ అనుకునేటోళ్ళు వీడియో కింద కామెంట్ సెక్షన్లో గుడ్ న్యూస్ బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద చూపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.